బల్లుల అక్రమ రవాణా కలకలం రేపింది. అరుదైన జాతికి చెందిన సుమారు 6 బల్లులను థాయిలాండ్ నుండి విశాఖకు తీసుకుని రావడంతో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే థాయిలాండ్ నుంచి తీసుకుని వచ్చిన ఈ బల్లులను ఎక్కడికి తరలిస్తున్నారన్న వివరాలు తెలియాల్సి ఉంది. అయితే గతంలో కూడా విశాఖలో అక్రమంగా వన్యప్రాణులను తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. అక్రమంగా 6 బల్లులను తరలిస్తున్నట్టు, అలాగే కస్టమ్స్ అధికారులు పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఎవరు తరలిస్తున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సుష్మా. విశాఖ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు అయితే 6 బల్లులను అయితే రక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా థాయిలాండ్ నుంచి విశాఖ నుంచి పలు ప్రాంతాలకు వెళ్తున్నటువంటి ఏవైతే వన్యప్రాణులు ఉన్నాయో ఈ లిజార్డ్స్ అయితే పట్టుకోవడం జరిగింది. దాదాపు వేర్వేరు కలర్ లో ఉన్నటువంటి 6 బల్లులను అయితే వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే థాయిలాండ్ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ కి వస్తున్నటువంటి సమాచారాన్ని ముందస్తుగానే గ్రహించినటువంటి కస్టమ్స్ అధికారులు అయితే విశాఖ ఎయిర్పోర్ట్ లో మాటు వేసి వస్తున్నటువంటి వాటిని అయితే సురక్షితంగా రక్షించడం జరిగింది. అయితే అధికారుల సమక్షంలో వాటిని బయటకు తీసుకోవడం పర్యవేక్షించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో థాయిలాండ్ నుంచి అసలు ఏ ప్రాంతానికి వెళ్తున్నాయి అనే అంశం పైన అయితే ప్రధానంగా అధికారులు అయితే దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి విశాఖ ఎయిర్పోర్ట్ లో కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే విశాఖ కేంద్రంగా కూడా వన్యప్రాణులంతా కూడా ప్రక్రియ వేగంగానే జరుగుతుందని చెప్పొచ్చు. గతంలో చూసుకుంటే పలు చోట్ల వన్యప్రాణులకు సంబంధించినటువంటి అవశేషాలు కానీ లేదా వన్యప్రాణులు కానీ బయటపడినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు గోపాలపట్నం ప్రాంతానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ పెళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించి ఎయిర్పోర్ట్ సంబంధించి ఈ 3 ప్రాంతాల్లో కూడా వన్యప్రాణులకు సంబంధించినటువంటి అవశేషాలు కానీ లేదా వన్యప్రాణులు కూడా ఎప్పటికప్పుడే బయలుపడినటువంటి ఘటనలు అయితే ప్రధానంగా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే మూగజీవాలకు సంబంధించినటువంటి సంరక్షకులు ఉన్నారో దీనికి సంబంధించి వారిపైన పూర్తిగా విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ఇప్పటికే స్థానికులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ ఎయిర్పోర్ట్ కు వచ్చినటువంటి ఆ బల్లులు ఏ ప్రాంతానికి వెళ్తున్నాయి అనే దానిపైన అయితే అధికారులు పూర్తిగా కూలంకుషంగా దర్యాప్తు అయితే కొనసాగిస్తా ఉన్నారు. అయితే ఎప్పుడు వచ్చింది అనే అంశాన్ని ఇప్పటికీ కూడా బయటకు పెట్టలేనప్పటికీ అసలు అవి ఎందుకు వచ్చాయనే విషయాన్ని అయితే పూర్తిగా అధికారులు తేల్చి చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సుష్మా.